ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించడం ఒక దేశానికి అది పరిపాటి. అలాగే తాను టెర్రరిజంను స్పాన్సర్ చేస్తూ కూడా ప్రపంచ శాంతికి పిలుపునివ్వడం కూడా ఆ దేశం యొక్క ఆచారం. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే తన వరకు వచ్చినప్పుడు ఒక నీతి, మిగతా వాళ్ళ విషయంలో మరో నీతి. ఇదంతా కూడా మనం మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ గురించే మాట్లాడుకుంటున్నామని మీకు ఈపాటికే అర్థమై ఉండాలి. అసలు పాకిస్తాన్ వైఖరి ఏంటో పాకిస్తాన్ కూడా తెలియదేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంటర్నేషనల్ డిప్లొమసీ ప్రకారం ఒక దేశానికి ఉండవలసినటువంటి తీరుతెన్నులు మనం ఎక్కడ కూడా పాకిస్తాన్లో చూడలేం. అలాగే మనం గమనించినట్టయితే పాకిస్తాన్ని ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే కూడా అసలు స్పష్టత లేదు. అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి డెమోక్రటిక్ గవర్నమెంటా, లేకుంటే మిలిటరీ హెడ్సా, లేకుంటే వాళ్ళకున్నటువంటి ఐఎస్ఐఎస్ ఏజెంట్సా, ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ల్యాక్యునే అని అంటాం. అంటే డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ప్రోగ్రెసివ్ ఫ్రంట్లో ఉన్నటువంటి భారత్ను చూసి పాకిస్తాన్ చేసే వ్యాఖ్యలు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం వింటున్నాం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి పాకిస్తాన్కు మాట్లాడే అర్హత ఉందా అని మీడియా తరఫున మనం ప్రశ్నిస్తున్నాం. ఎందువల్ల అంటే అసలు మీకు ఆ ఇండస్ వాటర్ గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ లేదు. లేని మీరు ఇండస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇండస్ వాటర్ కావాలి అంటే భారత్ దానికి కొన్ని ప్రీ కండిషన్స్ పెట్టింది. మరి వాటిని ఫుల్ఫిల్ చేసి తర్వాత మాట్లాడడానికి మీకు ఆ అర్హతను ఫస్ట్ సంపాదించుకోవాలి. మరి నిజంగా ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ మంత్రులు మాలిక్ అలాగే తరార్ ఎందుకు ఈ విధంగా అవాక్కులు చెవాకులు పలుకుతున్నారు? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ మధ్య నదీ జలాల పంపిణీ అనేది జరిగింది. అసలు ఆ పంపిణీ కూడా సైంటిఫిక్ కాదండి. యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి కొన్ని కండిషన్స్, ప్రెషర్స్, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చేసినటువంటి కొన్ని బయాస్డ్ డెసిషన్స్ వల్ల అసలు ఆ వాటర్ ట్రీటీ అనేటువంటిది లాజికల్గా, రేషనల్గా, అలాగే ఒక ట్రూత్ రిఫ్లెక్టింగ్ మెమరాండంగా లేదు. అయినా కూడా భారత్ ఓర్చుకొని ఉంది. ఆ ట్రీట్మెంట్లో కూడా ఎలా ఇచ్చారంటే ఈస్టర్న్ రివర్స్ రావి, బియాస్ అండ్ సట్లెజ్ వాటి యొక్క మేజర్ పోర్షన్ ఆఫ్ ది వాటర్స్ భారత్ వాడుకోవాలి. అలాగే చీనాబ్, ఇండస్, జీలం ఈ రివర్స్ యొక్క మేజర్ పోర్షన్ పాకిస్తాన్ వాడుకోవాలి. అసలు ఇక్కడే ఉంది ఆ ఇంబ్యాలెన్స్ అండ్ పార్షియాలిటీ అనేటువంటిది. మరి ఇంత ఆ ట్రీటీ మొదలైనప్పటి నుంచి కూడా మేజర్ రివర్స్ యొక్క వాటర్ ఏమో పాకిస్తాన్కి వెళ్తోంది, మెజారిటీ ఆఫ్ ది వాటర్. మరి ఇక్కడ మిగతా రివర్స్ నుంచి వచ్చే వాటర్ భారత్ వాడుకోవాలి. నదులన్నీ ఉండేది భారతదేశంలో, వాడుకునే పోర్షన్ ఏమో పాకిస్తాన్కు. అయినా 60 సంవత్సరాలు భారత్ ఈ ట్రీటీకి కట్టుబడి ఉంది. అసలు ప్రపంచ దేశాల ముందు దీన్ని గుర్తించాలి. ఈ ట్రీటీనే సైంటిఫిక్ కాదు, లీగల్ అంతకంటే కాదు, టెక్నికల్ అంతకంటే కాదు. మరి అటువంటి ట్రీటీని కూడా కేవలం ఒకే ఒక పాయింట్ మీద భారత్ ఆనర్ చేస్తుంది. అదేంటి అంటే హ్యూమన్ కండిషన్స్, హ్యూమన్ గ్రౌండ్స్ అని మనం అంటాం మేనేజ్మెంట్లో. మానవత్వ ధోరణితో, దృక్పథంతో, మానవతా దృక్పథంతో భారత్ ఆ ప్రజలకు నీళ్లు లేకపోతే ఇబ్బంది అని ఇస్తూ ఉంది. కానీ దానికి మీరు ప్రతిఫలంగా చేసింది ఏంటి? 60 సంవత్సరాలుగా మీరు తీసుకోండి, అనునిత్యం భారత్కు మీరు ఇచ్చినటువంటి ప్రతిఫలం అక్కడ బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్లను మూకుమ్మడిగా అక్కడ దాడులు వాళ్ళపై చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను అవమానం చేయటం, అలాగే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయటం, కంటి మీద కునుకు లేని రాత్రులు ఎన్నో గడిపారండి అక్కడ. 1985 అండ్ ఇంకా అంతకు ముందు నుంచి కూడా శ్రీనగర్ ఆ ప్రాంతాలతో పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. అసలు ఆ ప్రాంతాల్లో బారాముల్లా ఏరియాస్లో నిద్ర అంటే కూడా తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అంటే అంత భయంకరమైనటువంటి రాత్రులు, రోజులు గడిపిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దానికి కారణం పాకిస్తాన్ కాదా?
అసలు మన బీఎస్ఎఫ్ వాళ్ళను ఎంతమందిని పాకిస్తాన్ పొట్టను పెట్టుకునిందో ఆ లెక్కలు చూస్తే మనకు ఎంతో బాధేస్తుంది. దొంగదాడి, వెన్నుపోటు, అసలు ధైర్యం, సాహసం, టెక్నాలజీ, అలాగే ఒక ఎక్స్పర్టైజ్ లేనటువంటి పాకిస్తాన్ ఎప్పుడు దాడి చేసినా కూడా దొంగదాడే అది. అలాగే తన సామర్థ్యం సరిపోదని ఉగ్రదాడికి తనే ఒక ఊతం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్లో దాదాపు 100కి పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయంటే అది పాకిస్తాన్ గవర్నమెంట్కి తెలియదా? పాకిస్తాన్ ఆర్మీకి తెలియదా? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కు తెలియదా? ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఫండ్స్ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. మేజర్ స్పాన్సరర్స్ ఆఫ్ ది ఆల్ దీస్ మిలిటరీ అవుట్ఫిట్స్ ఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. అసలు అక్కడ గవర్నమెంట్ ఒకటి సరిగా ఉంటే కదండి. ఇప్పుడు 75 సంవత్సరాలు మనకు వాళ్లకు సమానంగానే స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ సమానంగా స్వాతంత్రం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడేమో భారత్లో కంటిన్యూస్గా డెమోక్రసీ అండ్ ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది. పార్టీలు ఏవైనా కావచ్చు, ప్రధానమంత్రులు ఎవరైనా కావచ్చు, డెమోక్రసీ అనేది అయితే ఉంది. మరి పాకిస్తాన్లో ఎన్నేళ్ళు డెమోక్రసీ ఉంది, ఎన్నేళ్ళు మిలిటరీ పాలన ఉంది, ఎన్నేళ్ళు గందరగోళం ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పాకిస్తాన్కే అర్థమవుతుంది తన యొక్క ప్రజాస్వామ్యం అంటే ఏంటో. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు మాలిక్, భారత్ వాటర్ విషయంలో కనుక ఇలాంటి దుందుడుకు చర్యలకు వెళ్తే ఆ నీళ్లు ఎవరైతే ఆపడానికి ప్రయత్నిస్తే, ఏ చేతులైతే ఆ నీళ్లను ఆపడానికి ప్రయత్నిస్తాయో వాటిని తెగ నరుకుతామని అంటున్నాడు. అసలు ఒక మినిస్టర్ మాట్లాడవలసినటువంటి భాష కాదు, అలాగే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడే తీరు కాదు అది. ఈ రెండు తెలుసుకోనటువంటి అతను మంత్రి ఎలా చలామణి అవుతున్నాడో, మంత్రిగా ఎలా ఉంటున్నాడో అది అర్థం కావటం లేదు. ఎంతో ఘోరాలు చేశారు. ఇప్పుడు దాదాపు ఈ 60 years వాటర్ ఇచ్చిన టైంలోనే మనం చూస్తే అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి కావాలనో అన్ని రకాలుగా అయింది. జమ్మూ అండ్ కాశ్మీరే కాదండి, ఇన్ అండ్ త్రూ దట్ మొత్తము సౌత్ ఎండ్ వరకు కూడా ఈ యొక్క ఉగ్రదాడిని మనం చూసాం. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం కదా, ఉగ్రవాద దాడులన్నీ కూడా ట్విన్ సిటీస్లో చూసాం, ఆ ట్విన్ బ్లాస్ట్లు చూసాం, అలాగే మనం రకరకాలైనటువంటి ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్లు చూసాం, పార్లమెంటు బ్లాస్ట్ చూసాం. 1-2 కాదండి, అసలు దేశంలో ఉన్నటువంటి అణువు కూడా ఉగ్రదాడితో నింపాలి అని చూశారు. హైదరాబాద్లో కూడా చాలామంది స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని అప్పుడు చెప్పారు. అలా అంటే ఉగ్రమూకలు అలా విస్తరించి ఉన్నాయి. మరి ఇదంతా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి కార్యక్రమమే కదా. మరి మీ దేశంలో ప్రోగ్రెస్ ఎలాగో లేదు కాబట్టి, ప్రోగ్రెస్లో ఉన్నటువంటి భారత్ని ఎదుర్కోవడానికి చేత కాదు కాబట్టి మీరు ఇలా ఉగ్రవాదుల్ని మాపై ఉసిగొల్పి ఇక్కడ ఒక పీస్ఫుల్ ప్రాసెస్లో వెళ్తున్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేశారు. అయినా భారత్ ఇవన్నీ కూడా ఓర్చుకునింది. వీటికి ఎప్పుడు కూడా సరి అయిన సమాధానం ఇస్తూ ముందుకు వెళ్తోంది. 71 యుద్ధం కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి రకరకాలైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా భారత్ ఈ విషయాన్ని, ఉగ్రదాడిని, అలాగే పాకిస్తాన్కు చేసే హెచ్చరికలు, అలాగే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో చేసిన వ్యాఖ్యలకు సరైన సమాధానం ఇస్తూ వెళ్తోంది. కానీ నీళ్లను ఎప్పుడు కూడా ఆపలేదు. 60 సంవత్సరాలు ట్రీటీకి కట్టుబడి ఉందంటే అది ఎంత గొప్ప విషయమో మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు భారత్ మనస్సు గాయపడింది. మీరందరూ చూసే ఉంటారు, మనం ఎప్పుడైతే ఈ పుల్వామా దాడి, అలాగే అన్నిటికంటే దారుణమైంది పహల్గామ్ దాడి. ఆ దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందర పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. మరి ఇంతకంటే ఘోరం ఏముంటుందండి. ఇది జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. అక్కడ కూడా కేవలం మిలిటరీ అవుట్ఫిట్స్ని మాత్రమే ధ్వంసం చేశాం. రెసిడెన్షియల్ అలాగే సివిలియన్ లైఫ్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. నేషనల్ ఇన్ఫ్రాని ఎక్కడ కూడా టచ్ చేయలేదు. ఏదైతే ఈ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉందో
వాళ్ళ అవుట్ఫిట్స్ పైన మాత్రమే మనం దాడి చేసాం. సర్జికల్ స్ట్రైక్స్ విత్ ప్రెసిషన్ మనం నిర్వహించగలిగాం. కానీ భారత్ యొక్క త్రివిధ దళాల మైట్ అండ్ పవర్కు భయపడినటువంటి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపించుకునేది అమెరికా ప్రమేయంతో. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు ఈ విధంగా నీళ్ల విషయంలో అవాక్కులు చవాకులు మాట్లాడడం, మరొక మంత్రి అతావుల్లా తరార్ ఆయన ఏమంటున్నారంటే ఇది ఇంటర్నేషనల్ ట్రీటీ కాబట్టి దీంట్లో యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు అని ఒక లాజిక్ ప్రయోగిస్తున్నారు. అసలు ఇంటర్నేషనల్ ట్రీటీకి ఉండవలసిన క్యారెక్టర్ ఉందా అక్కడ? అసలు తరార్కి ఇంటర్నేషనల్ ట్రీటీ అంటే ఏంటో తెలుసా? దాని లీగాలిటీస్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలుసా? అలాగే మారుతున్నటువంటి ఈ జక్స్టపోజ్డ్ సిచ్యువేషన్ తెలుసా? ఇప్పుడున్న ప్రిపోజిషన్స్ తెలుసా? అసలు ఏం తెలుసని అతావుల్లా తరార్ అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడే ముందు విఘ్నతతో విషయాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మనం మాట్లాడాలి, లేకుంటే మౌనంగా ఉండటమే మంచిది. పాకిస్తాన్లో ఎలా అంటే రెచ్చగొట్టే ధోరణి అనేటువంటిది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి అంశంలో కూడా మనం చూస్తున్నాం, వాళ్ళ యోగ్యత ఏంటో వాళ్ళకి బాగా తెలుసు, కానీ అంతకు మించినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బాగా మనం స్పష్టంగా చూసినట్టయితే ఇండస్ వాటర్ ట్రీటీ, అక్కడ మనం వాటర్ ఎప్పుడైతే మనం ఆపుతున్నాం, అలాగే బై 2028 మన జలశాఖ మంత్రి కూడా చెప్పారు స్పష్టంగా, పాకిస్తాన్కు డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వెళ్ళదని చెప్పారు. అంతే, అక్కడ పెద్దగా గందరగోళం, ఒక విస్ఫోటం ఏర్పడింది. ఇప్పుడే వెళ్ళవలసిన స్థాయిలో వెళ్ళలేదు కాబట్టి ఈ వాటర్ను ఆధారం చేసుకునే అక్కడ 80 to 90% ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానివ్వండి, దాని ద్వారా ఇండస్ట్రియల్ వర్క్ కానివ్వండి, లేదా మిగతా ఎన్నో యాక్టివిటీస్ ఈ వాటర్ పైన ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు ఆ ఏరియాస్లో వాటర్ షేరింగ్లో ఇప్పుడు చాలా పెద్ద గందరగోళాలు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చి లోపల ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఏవైతే అంటే మనకు స్టేట్స్ అంటాం కదా, అలా ప్రావిన్సెస్ మధ్య పెద్ద కొట్లాటలు వచ్చాయి. అసలే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతోంది, ఇటు ప్రావిన్సెస్ మధ్య యుద్ధం జరుగుతోంది, ఇటు భారత్తో వాళ్లే కొని తెచ్చిపెట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితి ఎంతో దారుణంగా ఉందో మనందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చాలా స్పష్టంగా చెప్పింది, గ్రే లిస్ట్లో ఉంది అని. ఇక ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి ఏ దేశానికి కూడా ఉండదు. అయినా వాళ్ళ మాటలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు మనం ఆలోచన చేయాలి. వీళ్ళే కాదండి, అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కానివ్వండి, అంటే డిఫెన్స్ చీఫ్, అలాగే వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి, ఈవెన్ వాళ్ళ యొక్క ప్రధానమంత్రి కానివ్వండి, వాళ్ళ మాటల్లో మీరు ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే వాళ్ళు ఏ విధమైన ప్రతిపాదన చేయాలో కూడా తెలియని ఒక స్థితిలో ఉన్నారని అర్థమవుతుంది స్పష్టంగా మనం ఆలోచన చేస్తే. ఎందువల్ల అంటే అసలు భారత్ ఈ వాటర్ ట్రీటీ అనేటువంటిది 60 సంవత్సరాలు కంటిన్యూ చేసింది. నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ఈజ్ నాట్ ఏ జస్టిఫైడ్ సిస్టమ్ ఆఫ్ అపోర్షనింగ్ వాటర్ అని, అయినా కూడా మానవతా దృక్పథంతో కొనసాగిస్తూ వచ్చింది. మీరు ఇక్కడ ఒక మారణకాండ చేస్తున్నా కూడా వాటర్ మాత్రం ఫ్లో అవుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు పహల్గామ్ దాడి చేశారో ఆ రోజుతో ఆపరేషన్ సింధూర్, ఇక్కడ మన వనితల యొక్క సింధూరాన్ని పోగొట్టినటువంటి ఆ దుష్కరులకు ముష్కరులకు సరి అయిన సమాధానం ఇవ్వాలనేటువంటి ఒక నేపథ్యంతో భారత ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకునేది. ఇదే విషయాన్ని మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు కూడా చెప్పాం. 62nd సిట్టింగ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, UNHRCలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం మనం. భారత్ ఈ నిర్ణయానికి రావడానికి కారణం పాకిస్తానే. ఉగ్రవాదం అలాగే మన మధ్య ఉన్నటువంటి మైత్రీ బంధం రెండు కలిసి ఒక్కసారి కొనసాగేటువంటి అవకాశం లేదు. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పారు. కాబట్టి పాకిస్తాన్ చేతిలోనే ఉంది. భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ వాటర్ అడగాలి, ఇండస్ వాటర్ అడగాలి అంటే దానికి 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, ఉగ్రవాదాన్ని పూర్తిగా వాళ్ళ దేశం నుంచి నిర్మూలించాలి, ఫస్ట్ కండిషన్. ఇక రెండవ కండిషన్, ఏదైతే కశ్మీర్ను వాళ్ళు ఆక్రమించారో అన్యాయంగా, అధర్మంగా,
అనైతికంగా ఆ ఆజాద్ కశ్మీర్, గిల్గిత్ బెలిస్టాన్ రీజన్స్ మళ్ళీ భారత్కి అప్పగించాలి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఈయన తరార్ కానివ్వండి, అసిమ్ మునీర్ కానివ్వండి, అసలు బలూచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ మానవ హక్కుల్ని హననం చేసింది మీరు కాదా? అలాగే ఈరోజు ఆజాద్, ఇప్పుడు పిఓకే అని మనం అంటున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. మరి అక్కడ మొన్న ప్రజలు ఎంత పెద్ద అక్కడ సమ్మె చేశారు. ఎందుకు చేశారంటే మీరు చూపిస్తున్నటువంటి డిస్క్రిమినేషన్. వాళ్ళకు మౌలిక వసతులు లేవు, వాళ్ళకు కావాల్సిన ఎటువంటి అక్కడ సదుపాయాలు లేవు కాబట్టి మీ మీద దాడి చేశారు. మీరు మెర్సీలెస్గా ఆర్మీని అక్కడ దింపి వాళ్ళను ఎన్నో రకాలుగా ఆ ఉద్యమాన్ని అణిచివేసి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా గమనించింది, తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో మీరు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండస్ వాటర్ విషయంలో మా వైపే ఉంది కానీ భారత్ వైపు లేదు అంటున్నారు. అసలు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విషయం మీకు ఏమైనా అవగాహన ఉంటే కదా అసలు మీకు అర్థం చేసుకోవడానికి. అసలు మీకు ఇంటర్నల్ వ్యవహారాలే చక్కబెట్టుకోవడానికి అక్కడ మీకు యోగ్యత సరిపోవడం లేదు. అసలు మీ ఇంటర్నల్ అఫైర్స్ సరి చేసుకుంటే అప్పుడు మీరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటోంది, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి ప్రశ్న తర్వాత వస్తుంది. ఫస్ట్ మీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని, ఆ ఉగ్ర సంస్థల్ని తొలగించండి. అలాగే అక్రమంగా మీరు ఏదైతే నాది అని భావిస్తున్నారో ఆ కశ్మీర్ నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, అది భారత ప్రభుత్వానికి అప్పగించాలి. ఇంకోటి, మీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఎప్పుడు కూడా మెడల్ కాలేదు, కానీ ఇక్కడ భారత్ కశ్మీర్ అనేటువంటిది చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అది ఎప్పటి నుంచో భారత్ది. మీరు ఇప్పుడు ఎప్పుడో మధ్యలో వచ్చినటువంటి రూలర్స్ ఎవరో వచ్చి కొంతకాలం ఉన్నారు కాబట్టి అది మాది అని అనుకోవటానికి వీల్లేదు. తరతరాలుగా అక్కడ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, శారదాపీఠం, అలాగే అక్కడ కల్హనుడు లాంటి గొప్ప కవులు, వసుగుప్తుడు లాంటి గొప్ప ఆ కశ్మీర్ శైవానికి సంబంధించినటువంటి ఆ రచయితలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సంస్కృత భాషకు ఒక అద్భుతమైనటువంటి స్థానంగా కశ్మీర్ ఉండేది. మరి అటువంటి కశ్మీర్ గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. మరొక ముఖ్యమైన విషయం, అసలు భారత్ అఖండమైనటువంటి భారత్లో మీరు ఆక్రమించుకున్నటువంటి ఆ కశ్మీర్ భాగాన్ని ఫస్ట్ మీరు రిలీజ్ చేసి మళ్ళీ భారత్లో కలిపేసేయాలి. రెండవది, ఉగ్రవాదాన్ని పూర్తిగా మీ దేశంలో నిర్మూలించాలి. ఈ రెండు ప్రీ కండిషన్స్ అయిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడే అర్హత మీకు వస్తుంది. అంతేగాని మీరు ఎలా పడితే అలా ఇంతవరకు కొనసాగిందని చెప్పి అలా వాటర్ షేరింగ్ ఉంటుంది, ఆ పోర్షనింగ్ ఉంటుంది అంటే మాత్రం అది ఎట్టి పరిస్థితిలో కొనసాగే అవకాశం లేదు. భారత ప్రభుత్వం, భారత ప్రజలు ముక్త కంఠంతో ఒకే విషయాన్ని చెప్తున్నారు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తన దేశం నుండి పూర్తిగా, అంటే జీరో టెర్రరిజం పాలసీ తెచ్చి కంప్లీట్గా అన్ని అవుట్ఫిట్స్, జైషే మహమ్మద్ కానివ్వండి, అలాగే లష్కరే తోయిబా కానివ్వండి, అలాగే మీకున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి, రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థల్ని కూడా మీరు ఎత్తివేయాలి, నిర్మూలించాలి. ఎత్తివేయడంగా డివాస్టేట్ చేసి డిస్ట్రాయ్ చేయాలి. వాటిని ఇల్లీగల్ అండ్ సంస్థలుగా మీరు ప్రకటించి బ్యాన్ చేయాలి. ఆ తర్వాత భారత భూభాగాన్ని భారత్కి అప్పగించాలి. ఇది భారత్ భూభాగం కశ్మీర్ అంటే. అప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేదో ఇప్పుడు పాకిస్తాన్లో ఒక కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని దేశాల వాళ్ళని పిలిచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ లీగల్ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళనంతా కూడా కన్వీన్ చేసి మేము కాన్ఫరెన్స్లో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మేము మాట్లాడతామంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే ప్రసక్తే లేదు. ఎందువల్ల అంటే ఈ ట్రీటీ విషయంలో భారత్కు ఒక స్పష్టత ఉంది. ఈ ట్రీటీ మొదలు పెట్టడం అంటే అబినిషియోనే, ఇది నల్ అండ్ వాయిడ్ ట్రీటీ ఇది. కాబట్టి లీగల్గా ఇది చెల్లుబడి అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఇక టెక్నికల్గా కూడా మాట్లాడదామంటే టెక్నికల్గా ఈ రెండు ప్రీ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ట్రీటీ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ మంత్రులు వాళ్ళు తమకు అవకాశం ఉంది, తమకు ఈ విధమైనటువంటి అక్కడ స్వతంత్రం ఉంది అని చెప్పి
వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే అది వాళ్ళకి అలవాటే కాబట్టి ఆ దేశంలో. కానీ భారత్ గురించి అవాక్కులు చవాకులు పలకడం మానేసేయాలి. సక్రమమైన భాష, సక్రమమైన పద్ధతితో ఇప్పటికైనా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ 2 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మీరు అక్రాస్ ది టేబుల్ కూర్చొని వాటర్ గురించి మాట్లాడవచ్చు. భారత్ ఎప్పుడు కూడా అఖండత్వాన్ని, సార్వభౌమత్వాన్ని ఎంత గౌరవిస్తుందో సాటి మనిషిని, మానవత్వాన్ని కూడా అంతే గౌరవించేటువంటి ఒక సంప్రదాయం ఉన్న దేశం కాబట్టి అప్పుడు ఆలోచిస్తుంది. అంతేకాని తన పౌరుల్ని పణంగా పెట్టి ఇక్కడ రక్తం పారుతున్నా కూడా అక్కడ నీటిని ఇవ్వాలి అంటే అది కుదిరే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ విషయాన్ని పాకిస్తాన్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. తను మాట్లాడే ముందు తను చేయవలసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ అఫైర్స్ని సరి చేసుకోవాలి అంటే ముందు ఇంటర్నల్ అఫైర్స్ సరి చేసుకోవాలి. అప్పుడే భారత్ ఏదైనా ఆలోచన చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది కొనసాగే ప్రసక్తే లేదు. అంతేగాని ఇటువంటి మాటలతో, ఇలాంటి ఒక భయాందోళన కలిగించేటువంటి మాటలతో, రెచ్చగొట్టే మాటలతో అసలు ఇది ఇంటర్నేషనల్ డిప్లొమసీ కాదు. ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడేటువంటి పద్ధతి కూడా ఇది కాదు. కాబట్టి పాకిస్తాన్ హ్యాస్ టు రీథింక్ అండ్ రీడిఫైన్. థ్యాంక్ యూ.